90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. లాస్ట్ టైం మనం పీసీఓడికి సంబంధించి ఒక ఎపిసోడ్ చేసాం. చాలామందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి. చాలా హాస్పిటల్స్ తిరిగామని చెప్తూ ఉంటారు. 6 months, 7 months, 9 months, కొంతమందికి 1 year కూడా ఉంటుంటుంది పీరియడ్స్ రావు. దానివల్ల తెలియకుండానే స్ట్రెస్ ఉంటుంది. ఇది కామన్గా ఆడపిల్లలందరూ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అవును, రెగ్యులర్గా రావాల్సింది ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉన్నప్పుడు తెలియకుండా స్ట్రెస్ ఒకటి, యాంగ్జైటీ కూడా ఉంటుంటుంది. దానివల్ల దేనిపైన ఫోకస్ చేయలేము. బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. మన ఆలోచన విధానంలో కూడా తెలియకుండా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అవును. ఎవరేం మాట్లాడినా చేసినా పెద్ద ఫోకస్డ్గా ఉంటాం. దానికోసమని చాలామంది అడిగితే మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు కొన్ని కాల్స్ రావడం జరిగింది. అందులో ఒక క్లయింట్ ఒక మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకు అందించారు. వీలైతే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. ఓకేనా? హలో, శ్వేత అండి మాట్లాడేది. అవునండి. ఓకే, మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకేనా? మహాగారి ఎపిసోడ్ మీరు చూసి మాకు అప్రోచ్ అయ్యారు కదా, అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా. అవునండి. ఓకే, అంటే ఒక్కసారి మహాగారితో మాట్లాడతాను, నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకున్నానని మీరు చెప్పారు కదా. అంటే మీకు ఎలా చేంజ్ జరిగింది, మీరు ఇంతకుముందు ఏం ఫేస్ చేశారు ప్రాబ్లం, అది చెప్పగలరా? ష్యూర్ మ్యామ్, చెప్తాను. నేను ప్రీవియస్గా మీరు చేసిన పీసీఓడి ఇష్యూ మీద వీడియో చూసి కాల్ చేశాను, మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఓకే, మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత నేను చాలా బెనిఫిట్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి నేను ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నా. సో మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు చెప్పిన డైట్ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు నాకు ఓకే అయింది. ఓకే, రెగ్యులర్ అయ్యాయి. ఓకే, ప్రీవియస్గా ఆల్మోస్ట్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యాను నేను. ఇంకా చిన్న హోప్తో సర్చ్ చేస్తుంటే లక్కీలీ మీకు దొరికింది. నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో దానివల్ల నేను బెనిఫిట్ పొందాను. ఓకే, అంటే థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను మ్యామ్. చాలా థ్యాంక్ యూ. ఒకసారి మహాగారితో మాట్లాడతారా? ఓకే మ్యామ్. ఓకే, ఒక నిమిషం. హలో. హలో మ్యామ్. హలో, నమస్తే శ్వేత. నమస్తే మ్యామ్. మీరు ఇంతకుముందు పిల్స్ వాడేవారు కదా? అవును మ్యామ్, ఇంతకుముందు మెడిసిన్ యూస్ చేసేదాన్ని. 6 to 7 years గా ఇంతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. హాస్పిటల్స్కి వెళ్తున్నాను. ఓకే, మెడిసిన్ యూస్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ అవి ఇర్రెగ్యులర్ అయిపోయేవి. ఓకే. ఇప్పుడు వితౌట్ పిల్ మీకు పీరియడ్స్ వచ్చినాయి కదా, హౌ యూ ఫీల్? మీకు చాలా ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకే ఆశ్చర్యంగా ఉంది మ్యామ్. అంటే వితౌట్ పిల్ మీ పీరియడ్స్ లేకుండా ఇన్ టైంలో పీరియడ్ రావడం, ఓకే, అవి రెగ్యులర్ అవ్వడం. ఓకే. మీకు ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ దీనివల్ల ఫిజికల్గా మెంటల్గా మీరు ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు బాగున్నాను. వితౌట్ పిల్ మీ పీరియడ్స్ వచ్చేసుకుంటే ఇప్పుడు నాలోనే నాకు ఎక్కువ చేంజెస్ తెలుస్తున్నాయి. ఓకే, మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ చాలా బాగుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. ఓకే. అంటే పిల్ లేకుండా ఒకసారి పీరియడ్ వచ్చేసరికి ఆ హ్యాపీ మూమెంట్ ప్రతి ఆడపిల్లకి ఎలా ఉంటుంది అన్నది మీ ద్వారా చాలా మందికి అర్థం కావాలి. కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది మ్యామ్ నాకే. ఎందుకంటే మీలాంటి ఆడపిల్లలు ఇలా లేదు కదా, మెడిసిన్ లేకుండా నేను ఇప్పుడు నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అని చెప్పేసి అనిపించింది. అంటే మీలాగే పిల్స్ వాడి సఫర్ అయ్యేవాళ్ళు, దాని మీద విరక్తి వచ్చి మళ్ళీ పిల్స్ జోలికి కూడా పోని వాళ్ళు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. సో ఇలా రెగ్యులర్ చేసుకోవచ్చు న్యాచురల్గాని. మీ కాల్ ద్వారా చాలామందికి ఇన్స్పిరేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నానండి. మిమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా దొరుకుతుంది మ్యామ్ సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. థ్యాంక్ యూ శ్వేత. సో మనకు వచ్చిన కాల్లోంచి తీసుకుంది అది. చాలామంది అప్రోచ్ అయ్యారు. ఎంతోమంది ఆడపిల్లలకి రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది 6 years నుంచి సఫర్ అవుతున్నాను నేను, షాకింగ్గా ఉందని కూడా చెప్తుంది. ఇలా రివర్స్ చేస్తామని మనం ఆ రోజు మాట్లాడినప్పుడు నేను కొంత షాక్ అయ్యాను. ఎందుకంటే అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటుంటారు. ఇంకెవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటుంటే అప్రోచ్ అయ్యే ముందు దేనివల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది అంటారు, మనం ఏ విధంగా హోప్ని క్రియేట్ చేయొచ్చు అంటాం అసలు? పీసీఓడి అనగానే చెప్పాను, ఆ రోజు వీడియోలో కూడా ఒకటే చెప్పాను. ఒక పిల్ వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపలికి వెళ్ళి దాని పని అది చేసుకొచ్చేటప్పుడు ఆ పిల్ వర్క్ చేసినంతసేపే మన బాడీ మెకానిజం అన్నది. ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే ఒక పుష్ చేసి పంపించేస్తుంది బయటికి.
అసలు జనరల్గా బాడీ చేయాల్సిన పని ఒక ట్యాబ్లెట్ వెళ్ళి చేసేటప్పుడు ఆ పని అయిపోగానే ట్యాబ్లెట్ ఉన్నంత వరకు దాని పని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గంట కొట్టినట్టు ఆ ట్యాబ్లెట్ వెళ్తే కానీ పని చేయదు. ఎందుకంటే బాడీకి అది అలవాటు లేదు, బాడీకి తెలియదు. ఎందుకు అంటే అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ పని చేస్తేనే మనకు పీరియడ్స్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ రావట్లేదు అక్కడ. సో పిల్ వేసి దాని పని చేయాల్సింది, హార్మోన్స్ చేయాల్సిన పని పిల్ వెళ్ళి చేసేటప్పుడు ఆబ్వియస్గా ఆర్టిఫిషియల్గా పుష్ చేసినట్టుమాట. ఇప్పుడు ఒక 15 డేస్కి సైకిల్కి ఒక 15 డేస్కి ముందు ఫామ్ అవ్వాల్సిన ఎగ్ ఫామ్ అయ్యి లోపల ఉండిపోతుంది. అది ఎలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేటప్పుడు రెగ్యులర్గా రావాల్సిన పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోవడం అంటే ఏంటి, అక్కడ లోపల మెకానిజం అంతా దెబ్బతినింది. ఎలా దెబ్బతినింది దీనికంటే బ్యాక్ వెళ్దాం, రివర్స్. ఓకే, మన లైఫ్ స్టైల్ పుట్టిన దగ్గర నుంచి మనకు ఇరెగ్యులర్ కాదు, బట్ దేనివల్ల వెళ్ళింది అని స్టెప్ బై స్టెప్ ప్రతి ఏరియాని టచ్ చేసి వెళ్ళేటప్పుడు మీకు ఆబ్వియస్లీ బ్లాక్స్ అన్నవి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి మాటల్లోనే విన్నాం మనం. సో నాకే ఆశ్చర్యం అనిపించింది అని. సో తన లైఫ్ స్టైల్, తన లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి తను ఈ ఏజ్ వరకు తను ఏమేం బ్లాక్స్ పెట్టుకుంది, ఏదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, కెరియర్ వైజ్ ఆర్ ఏదన్నా కూడా తను కౌన్సిలింగ్ చేసేటప్పుడు మనకు ఒక ఐడెంటిటీ దొరుకుతుంది. సో ఎప్పుడైతే దాన్ని తీసేయగలుగుతామో అది ఫిజికల్ బాడీ మీద మీకు కనిపిస్తుంది. అది ఎమోషనల్ ఎనర్జీ అవ్వచ్చు, లేకపోతే కెరియర్ వైజ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా కూడా బాడీ మీద ఇంపాక్ట్ చూస్తుందని ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను. అమ్మాయిలు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి చెప్పాలని ఉన్నా కూడా అది ఇంట్లో రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, పేరెంట్స్తో రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, తన స్టడీస్ వైజ్ కావచ్చు, లేకపోతే తన ఉద్యోగం చేస్తుంటే తన టార్గెట్స్ రీచ్ అవ్వలేక, లేకపోతే తనకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఫిజికల్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్డ్ అంటే పిల్లలకి చిన్న వయసులోనే ఏమైనా జరిగినప్పుడు అవి దాని అబ్యూజ్ అనే విషయం కూడా పిల్లలకు తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఇలా అబ్యూజ్ చేయబడ్డాను అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడైతే గ్రహిస్తారో ఆ గ్రహించింది ఆ ఇంపాక్ట్ ఫస్ట్ పడేది ఆడవాళ్ళకి మన రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి హార్మోన్స్ అన్నవి ఇంబ్యాలెన్స్ అవుతూ వచ్చినప్పుడు క్రాస్ మాట బ్యాక్ స్టెప్ ఒక్కొక్కటి మనం అనాలిసిస్ చేసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అయిపోయారు, అది ఫిజికల్ బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. స్ట్రెస్ అన్నది ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, బట్ కాన్స్టెంట్గా ఒకే దాన్ని పదేకంగా ఆలోచిస్తే మనం ఏమవుతాం, క్రానిక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీరు హోల్డ్ చేసుకునేటప్పుడు పెయిన్ ఒక 5 నిమిషాలు పట్టుకుంటే పెయిన్ ఎక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ వరకే ఆగుతుంది. ఇంకొక 2 hours 4 hours ఎక్స్టెండ్ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ పెడితే రోజు మొత్తం వేస్తే ఇక్కడ వరకు వెళ్తుంది, అసలు పట్టుకోలేము. ఇప్పుడు ఏమవుతుంది, పెయిన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ అయిపోయి అది పెయిన్ అనే విషయం కూడా మర్చిపోతాం మనం. సో బాడీలో స్ట్రెస్ కూడా అలాగే ఉంటుంది. క్రానిక్ అయిపోయే స్టేజ్కి మొత్తం అంతా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్సింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్లీ ఫిజికల్ బాడీ మీద అంటే ఓన్లీ ఫుడ్ ఒకటే మనం అనుకుంటాం, మేబీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఒకటే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయాల్సినవి చాలా ఏరియాస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి కనెక్ట్ చేసి కరెక్ట్ చేయగలుగుతామో మనల్ని మనం హీల్ చేసుకునే కెపాసిటీ మనలోనే ఉంటుంది. బాడీకి టైం ఇస్తున్నాం అంటే ఇంతవరకు మనం అంతా అవుట్ సైడ్ ద సోర్స్ చూసాం, పిల్స్ వేసుకుంటున్నాం, పిల్స్ వేసుకుంటేనే వస్తుంది. ఇది పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రతి ఆడపిల్లకు ఉన్న ప్రాబ్లమే ఇది. వెళ్ళాలి, పిల్ తెచ్చుకోవాలి. ఇవి ఎలా అయిపోతారంటే చిరాకు వచ్చి ఇంక ఇప్పుడు హాస్పిటల్స్ మొహం చూడడం ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అవును, అంటే ఆ పిల్స్ వేసుకుంటే కానీ రాను అంటే ఈవెన్ ఇంట్లో కూడా ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది, ఈ మంత్ వచ్చిందా నీకు అని అడిగేటప్పుడు ఆ వయసుకున్న పిల్లలకి అలా అడిగితే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి చాలా ఎంబ్రాసింగ్గా ఉంటారు వాళ్ళు. ఏంటి ఇలా, ఈవెన్ సొంత పేరెంట్స్ అమ్మ అడిగితేనే మనకు చిరాకు అనిపిస్తుంది. సో అది కూడా దాని మీద ఇంపాక్ట్ అంటే నమ్ముతారా మీరు, ఆ చిన్న వర్డ్ కూడా ట్రిగర్ అవుతుంది లోపల. వాళ్ళకి 1 రోజు కాదు 2 రోజులు కాదు, అది ప్రతి మంత్ అలా కాన్స్టెంట్గా ఇయర్స్ టుగెదర్ అయితే ఇప్పుడు ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. సో అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఇంకా కూడా ఈవెన్ క్రానిక్ స్టేజ్లో ఉండేటోళ్ళు కూడా దీంట్లో నుంచి ఈ ప్రాసెస్ని ఏదైతే మేము రివర్సల్ ప్రాసెస్ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మేము ఏదైతే రివర్సల్ చేసామో క్రానిక్ స్టేజ్లో ఉండేటోళ్ళు కూడా బయటకు వచ్చారు. ఈవెన్ పిల్లలు పుట్టనున్న వాళ్ళు కూడా న్యాచురల్ వితౌట్ యూజింగ్ సింగిల్ పిల్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ అప్రోచ్ వల్ల పిల్లలు పుట్టారంటే మీరు నమ్ముతారా? సో ఎలాంటిదంటే ఫస్ట్ మనలో మనం మార్పు తెచ్చుకున్న తర్వాత అవుట్ సోర్సెస్ చూడండి, బట్ వితౌట్ చేంజింగ్ అవర్ సెల్ఫ్ బయట ఎతకడం అన్నది చాలా కష్టం. అంటే మేబీ ద అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్.
ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను, ఒక అమ్మాయికి ఇన్ని ఇంపాక్ట్స్ చూపిస్తాయన్న విషయం ఎవరికి తెలియదు. ఫస్ట్ ఫిజికల్లీ ఆర్ సెక్షువల్లీ అబ్యూస్, పేరెంట్స్ ఇంట్లో గొడవలు ఆడుకున్నా కూడా అమ్మాయికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా తేలిగ్గా తీసేసుకుంటారు. ఈవెన్ స్కూల్ అట్మాస్ఫియర్స్ ఆర్ కాలేజ్ అట్మాస్ఫియర్స్, ఇవన్నీ క్రూషియల్ రోల్స్. వాళ్ళ స్ట్రెస్, ఎడ్యుకేషనల్ స్ట్రెస్ ఆర్ వర్కింగ్ ఏరియా స్ట్రెస్, రిలేషన్షిప్స్ విత్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, బయట ఉన్న సరౌండింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్, తినే తిండి, పడుకునే నిద్ర సమయాలు, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళు ఎమోషనల్గా ఎన్ని ఆలోచిస్తున్నారు, ఎటువంటి వాటికి వాళ్ళు ప్రయారిటీస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్లేస్ అ మేజర్ అండ్ క్రూషియల్ రోల్స్ ఇవి. ఓకే. ఎప్పుడైతే ఇలా చేయగలుగుతామో వీటిలోంచి బయటికి రాగలం. సో ఎవరికైనా సరే మహాగారు పీసీఓడి ఉంది, మాకు మేము కొన్ని ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాం, మాకు దీనివల్ల ఇంకా పిల్స్ వేసుకుంటేనే వస్తుంది అన్న ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంటామో, మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ మొహం కూడా చూడం, ఇంకా వెళ్ళం కూడా. అలా ఎవరైతే వదిలేసి ఉంటుంటారో, దానివల్ల ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారో, ఒబేస్ అయిపోతూ ఉన్నారో, వాళ్ళందరికీ రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు? తప్పకుండా ఉషా, ఎందుకంటే చాలామంది ఫెడప్ అయిపోయారు, పిల్స్ వేసుకొని ఫెడప్ అయిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రివర్సల్ అన్నది జరుగుతుంది. రివర్సల్ 3 months. ఓకే. రివర్సల్ అన్నది 3 months. ఎందుకంటే వీళ్ళు మనతో అలవాటు పడేసరికి 1 month పడుతుంది. మన హ్యాబిట్ ఫార్మేషన్స్ కానీ, మనం చెప్పే ప్రొసీజర్ కానీ, మళ్ళీ దీంట్లో పౌడర్స్ అవి చాలామంది నన్ను అడిగారు, మీరు రివర్సల్ చేస్తానంటున్నారు, మీ దగ్గర ఉన్న పౌడర్స్ ఏమైనా ఇస్తారా? ఇవి ఏ పౌడర్స్ ఇవ్వమో, మీ వంటగదిలో మీ ఒంట్లో ఉండే వాటితోనే హీలింగ్ అన్నది చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ కనుక చూసినట్టయితే పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఈ సమస్యలతో బాధపడుతూ ఎవరైతే ఉంటూ ఉంటారో, ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలామందికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, బట్ బయటికి చాలామంది అప్రోచ్ అవ్వము, చెప్పము. మీరు కనుక ఒకసారి మహాగారి అపాయింట్మెంట్ తీసుకొని ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.